ఆ పిల్ల చదువుకుంటుంది, ఈ పిల్ల చదువుకుంటుందని నసుగుతూనే ఉంటావు రోజు. అక్కడ వర్షంలో ఎండబెట్టి మిరపకాయలు తడుస్తుంటే కంటపడదా నీకు? స్కూల్ పుస్తకాలు, నోటు బుక్లు కొనాలంటే ఇల్లు తాకట్టు పెట్టాలి. నేను పనికొస్తే చదువుకోవచ్చు కదమ్మా, ఎక్కువ డబ్బులు వస్తాయి. వస్తాయి. నేను చచ్చే చాలదు, నువ్వు కూడా ఇచ్చి ఎలగబెట్టు. కూలి పనులు చేసే మొహం చూడు. అందరూ స్కూల్కి వెళ్తున్నారు కదమ్మా, నేను వెళ్తాను. సార్ నమస్కారం సార్. మీ స్కూల్ స్టూడెంట్ గీత పంపింది సార్. నాకు చదువుకునే స్తోమత లేదు సార్. మీరు ఫ్రీగా పుస్తకాలు. చదువుకుంటావా? ఏం చదువుకుంటావు? లా చదువుకొని డాక్టర్ అవుతాను సార్. లా చదువుకుంటే లాయర్ అవుతావు, డాక్టర్ అవ్వవు. అర్థమవుతోందా? డాక్టర్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ కాదు సార్, డాక్టర్ అంబేద్కర్ అవుతా. అబ్బో, ఆడంబేద్కర్ అవుతానంటావు. తెలివైన దానివే. రెగ్యులర్గా ట్యూషన్కి రావాలి, అప్పుడే పుస్తకాలు ఇస్తా. ఇవిగో కొత్త పుస్తకాలు. రూపాయి ఖర్చు లేకుండా నిన్ను లాయర్ని చేసే బాధ్యత నాది. సార్ ఇదేంటి సార్? టు అవైల్ ద బెనిఫిట్ ద మోర్ ప్రొక్యూర్మెంట్ హ్యాస్ గాన్. ఎవరికి చెప్పకూడదు. అరే, ఎందుకు అలా భయపడుతున్నావు? లేదంటే ఈ రోజుతో నీ చదువు ఆగిపోతుంది. సార్ డాక్టర్లు కూతురికి 5 నెలలు గర్భం అని చెప్పేసరికి అమ్మ కూలబడిపోయింది. వాళ్ళ కాలనీలో పారాలీగల్ వాలంటీర్ విషయం తెలుసుకొని నేరుగా న్యాయ సేవాధికార సంస్థకు తీసుకొచ్చింది. మీ అందరికీ సహాయం చేయడం కోసం మేమంతా ఉన్నాము. సఖీ కేంద్రంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఫోక్సో అయితే యూనిఫామ్ లో ఉండొద్దు. ఆయన ఎవరికైనా చెప్తే ఫ్రీ బుక్స్ ఇవ్వనని చెప్పారు. అబార్షన్ చేసే అవకాశం లేకపోవడంతో బాధితురాలికి పుట్టబోయే బిడ్డకు సంబంధించిన సంరక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మిగతా అందరూ కోర్ట్ హాల్లోంచి బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అక్యూజ్ చనిపోయారు. ఓకే, మరి డెత్ సర్టిఫికేట్ ఫైల్ చేస్తున్నారా? ఫైలింగ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కాంపెన్సేషన్ ఇవ్వడానికి మేము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి రిఫర్ చేస్తాం మీ కేసు. ఏ సమస్య వచ్చినా, ఎటువంటి న్యాయ సహాయం కావాలనుకున్నా లీగల్ సర్వీస్ అథారిటీని అప్రోచ్ కావచ్చు. తన గమ్యం వైపు పయనించడానికి మన తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ అండగా నిలిచింది.